శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిషాలయం జ్యోతిషరత్న వాస్తురత్న బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూరి సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారు జ్యోతిష్యమైతే ఏమి, వాస్తు అయితే ఏమి, దేశ రాష్ట్ర భవిష్యత్తు చెప్పటమైతే ఏమి, కడాఖండిగా 100% ఖచ్చితంగా ప్రకటించడంలో తనకు తనే సాటి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ అవార్డ్స్, రివార్డ్స్, బిరుదులతో ఆయన్ని సత్కరిస్తున్నారు. శ్రీ బగలాముఖి అమ్మవారి నిత్య ఉపాసకుడిగా జ్యోతిష శాస్త్రంతో తనల్ని సందర్శించే ప్రజల యొక్క గతాన్ని, భవిష్యత్తుని కళ్ళకు కట్టినట్టుగా ప్రకటిస్తున్నారు. అలాగే ఏ వాస్తు దోషం కారణమవుతుందో కూడా చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర రాజకీయ ఫలితాల్ని అంకెలతో సహా పొల్లుపోకుండా చెబుతూ అందరి ప్రముఖుల యొక్క దృష్టిని తన పక్కకు ఆకర్షించుకోగలిగారు. నేను ఎక్స్ మిలిటరీ, నేను టీటీడీ ఎంప్లాయ్. నాకు సుబ్రహ్మణ్య స్వామి గారు మా కొడుకు పెళ్లి కావాలంటే తొడలో మచ్చ ఉండదని 10-30 ఒక సంవత్సరం వరకు పెళ్లి కాదు, తర్వాత అవుతుంది అన్నారు. పెళ్లి కూడా అయిపోయింది. నేను ఇండ్లు చాలా వరకు కట్టినాను. అన్నీ కూడా మా వాస్తు ప్రకారం ఆయన నాకు చక్కగా చెప్పి నేను ఈరోజు ఉన్న స్థితిలో ఉన్నాను. అలాగే పిల్లలు పుట్టాలు, ఇల్లు, ఇంటి మూలలో అన్నీ సక్రంగా చెప్పి ఆయన రూట్ నడుచుకునే దానివల్ల నేను ఇంత దూరం వచ్చాను. మీరు కూడా అందరూ కూడా కలిసి అతను కలిసితే ఆయన చెప్పిన విన్నారంటే చక్కగా మనం ముందుకు పోయేదానికి ప్రయత్నిస్తాం. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. వాస్తురత్న, జ్యోతిషరత్న, ఆస్ట్రో ఐకానిక్ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారికి నా నమస్సుమాంజలి. వాస్తులో నిష్ణాతులైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నాయుడు గారు తిరుపతి పట్టణంలోనే అత్యంత పేరుగాంచినారు. వాస్తుశాస్త్రంలో తిరుమల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానములో కొన్ని వాస్తు సూచనలు చేశారు. అక్కడ కోనేరు దగ్గర, కోనేరుకు ఎదురుగా తూర్పుకు ఈశాన్యమున గదులు, బాత్రూములు కట్టవద్దని చెప్పారు. కానీ అక్కడ పరిపాలక మండలి అదే దానితో ముందుకెళ్ళింది. కానీ తర్వాత చాలా సమస్యలు తలెత్తినాయి. ఆ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ఊంజల సేవలో గొలుసు తెగడం, రెండవది గొడుగు ఊరేగింపులో గొడుగు తెగి కింద పడడం, తర్వాత ఆ గొడుగు కాలిపోవడం, తర్వాత లడ్డూ పోటులో మంటలు రావడం, తర్వాత వైకుంఠంలో ఫర్నిచర్ కాలిపోవడం అనేటువంటి చాలా సంఘటనలు జరిగాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి పరిపాలక మండలి సభ్యులు మరియు ఈఓ గారు, గురువు గారు ఆయన మళ్ళా కలిసి వాటిని సరిచేస్తే కానీ ఇటువంటి సమస్యలు తలెత్తవని సూచించడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళు వాటిని కరెక్ట్ చేయగా తరువాత ఎటువంటి సంఘటనలు జరగకపోవడం చాలా శుభపరిణామం. ఈ విధంగా ఎన్నో వాస్తు విషయాల్లో ఆయన ప్రజలకు అందించడం జరిగింది. అంతేకాకుండా తిరుపతిలో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో అక్కడ భక్తులు కొంత అప్పుడప్పుడు గొడవలు చేయడం జరిగింది. అన్నంలో పురుగులు వస్తున్నాయన్న విషయాన్ని కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతో వాస్తుపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అక్కడ చైర్మన్, అక్కడ కన్సర్న్ ఆఫీసర్స్ స్వామి గారి దగ్గరికి వచ్చి స్వామిని తీసుకెళ్ళి అక్కడ చూపించడం జరిగింది. అందులో భాగంగా ఆయన కొన్ని పరిష్కార మార్గాలు చూపించారు. దాంతో అవి కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇస్కాన్ టెంపుల్లో తరువాత చాలా ప్రముఖంగా ఆ పేరు మార్మోగిపోయింది. సో ఈ విధంగా వాస్తు విషయాల్లో గురూజీ గారు ఎంతో నిష్ణాతులు. అమ్మవారి ఆశీర్వాదాలు ఆయనకు బలంగా ఉన్నాయి. అమ్మవారి ధ్యాన బాగా చేస్తారు. దాంతో ఆయన ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపించగలరు. ఈ వీడియోను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ప్రపంచంలో నలుమూలలా ఎక్కడ ఉన్నా సరే మీకు ఏదైనా సమస్యలు, గృహవాస్తు సంబంధంగా సమస్యలు ఉంటే వెంటనే గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం కనుక్కొని ఆనంద సుఖమయ జీవితాన్ని గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే స్వామి. ఏ సమస్యకైనా స్వామివారి దగ్గరికి తాంబూలంతో వెళితే మన సమస్యలు ఏంటో తనే చెప్పేస్తాడు. మనం చెప్పకనే పేపర్ మీద రాసిస్తారు. దాని పరిష్కారం కూడా అది జ్యోతిష్ శాస్త్రమా, మన చక్రం ప్రకారమా, లేకపోతే మన ఇంటూ వాస్తు దోషమా అనేది ఆయనే దాన్ని కనుగొని దానికి పరిష్కార మార్గాలు కూడా చూపిస్తారు. మన యొక్క సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా తీరిపోతాయి. ఆరోగ్యం కానీ, వైద్యం కానీ, విద్య కానీ, గృహ నిర్మాణం కానీ, ఇలాంటివి ఎలాంటి సమస్యలున్నా మీరుని సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారం కనుగొనగలరు. నమస్తే.
నా పేరు రమేష్. నేను తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నాను. ఇక్కడ నాయుడు స్వామి అని ఈ కాలూరు దగ్గర రాజరాజేశ్వరి జ్యోతిషాలయం ఉంది. అక్కడికి వెళ్ళి మన సమస్యలు, మన ప్రాబ్లమ్స్ ఏమున్నా చెప్పితే దానికి పరిష్కారం చెప్తాడు. ఇక్కడ వాస్తుకి నెంబర్ 1గా చెప్తున్నారు. ఇక్కడ మన ఇంటికి రాకుండానే వాస్తు గురించి కరెక్ట్గా చెప్పి పలానా చోట పలానా ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలున్నా రాజరాజేశ్వరి జ్యోతిషాలయంకి వెళ్ళి నాయుడు స్వామిని సంప్రదించండి. స్వామి గారికి నా నమస్కారాలు. మా యొక్క తండ్రి పేరు ఆనందయ్య. తిరుమలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేసి గత 25 సంవత్సరాలు నుంచి మాకు స్వామి గారు తెలుసు. మాకు 25 సంవత్సరాల్లో ఏ యొక్క అవసరమైన, అది ఇంటి విషయం కానీ, మరి పెళ్ళిళ్ళ విషయం కానీ, మా ఉద్యోగ విషయాలు కానీ, ప్రతి ఒక్కటిని మా తండ్రి గారు స్వామిని అనుమతి తీసుకొని స్వామి ఏ విధంగా చెప్తే ఆ గైడెన్స్ ప్రకారంగా 25 సంవత్సరాలు నడిపాము. మా యొక్క ఇప్పుడు వరకు స్వామి గారు ఏదైతే చెప్పారో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మా జీవితంలో అన్నీ ముందుకే వెళ్ళాము. దీన్ని బట్టి స్వామికి మా యొక్క కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అదేవిధంగా మేమే కాకుండా మా యొక్క బంధువులు, మిత్రులు ప్రతి ఒక్కరూ మరి మేము స్వామి గురించి చెప్పాము. వాళ్ళు కూడా స్వామి దగ్గరికి వచ్చి తన యొక్క ఇబ్బందులు, కష్టాలు చెప్తే స్వామి ఏది అవసరమో అది మాత్రమే చెప్తారు. ఇంక వేరే విషయాలు కాకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా స్వామి గారు అనేక ప్రజలకు ఉపయోగపడుతున్నారు. దీన్ని బట్టి మరొకసారి స్వామికి మా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాం. సుబ్రహ్మణ్యం నాయుడు గారిది నగిరి దగ్గర ఉరూరుపేట గ్రామం. ఆ గ్రామం నుంచి వచ్చి తిరుపతి దగ్గర చంద్రగిరి తుంగరావనపల్లి ఊర్లో వచ్చి కాపురం చేరినారు. బుచ్చినాడిపల్లిలో అక్కడ బగళాంబికాదేవిని అనుగ్రహం తీసుకొని శాస్త్రంలో వాస్తు కానీ జ్యోతిష్యం కానీ బ్రహ్మాండంగా అమ్మవారితో నేర్చుకున్నారు. మళ్ళీ ఎవరైనా వస్తే ముందుగా వాళ్ళకి ఏమని అడగకుండా వాళ్ళకి దేనికోసం వచ్చినారో అన్నీ రాసుకొని వాళ్ళని ప్రశ్న అడుగుతాడు. ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత చూపిస్తాడు. చూపించింది వాళ్ళు చూసి అబ్బా మాకు బాగా అన్నీ కరెక్ట్గా చెప్పినారే మీరు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడుగుతారు. నాకేం అమ్మవారి దయతో మేము చెప్తున్నాము అని చెప్పేసి అంటారు. వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉంటే కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదంటే దానికి జాతకాలు చూసి వాళ్ళ జాతకాల ప్రకారము ఏం చేయాలనో చేసి వాళ్ళ యొక్క దీనికోసం వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలన్నా చదువుకోవాలన్నా ఏ విధంగా చేయాలా అనేది చెప్తాడు. వాళ్ళకి ఏమైనా దోషాలున్నా కూడా చూసి దాంట్లో చెప్తాడు. పుట్టుమచ్చలు ఏదైనా ఉన్నా కూడా పుట్టుమచ్చలతో కూడా చెప్పి దీనివల్ల మీకు పరిహారం చేసుకోవాలి అని చెప్తారు. నమస్తే స్వామి. ఈ స్వామి గురించి తిరుపతి బాలాజీ జిల్లాలో తిరుపతి దగ్గర కాలూరు గ్రామంలో మంచి పరిజ్ఞానం కలిగిన స్వామీజీ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇంటి సమస్యలు కానీ, పెళ్లి సమస్యలు కానివ్వండి, భూమి స్థలాలు కానివ్వండి, పెళ్లి కాని పిల్లలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పరిజ్ఞానంతో చేసే వ్యక్తి మంచి స్వామీజీ గారు. ఈయన వల్ల చాలామంది ప్రతిరోజు వచ్చి పోతుంటారు. మన పుణ్యం ఏమంటే తిరుపతి పట్టణంలో దగ్గర చంద్రగిరి దగ్గర శ్రీమలవరం పంచాయతీ కాలూరు గ్రామంలో ఉన్నారు. చాలామంది ప్రముఖులు వచ్చి ఈ విషయంలో తెలుసుకొని పోతుంటారు. మంచి శాస్త్రవేత్త, ఏ చెప్పినా ఫలిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఏ సమస్యలు ఉన్నా, హెల్త్ బాగలేకున్నా, భూమి తగరాలు ఉన్నా, మనుషుల్లోకి ఏదైనా వ్యాధి ఉన్నా, ఇంటి పొలాలు కానివ్వండి, భూమి కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా స్వామీజీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. నమస్తే స్వామి. రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో ఉన్న ఒక దైవశక్తిని గుర్తించి కీలక పాత్ర వహించడం వల్ల రానున్న రోజుల్లో ప్రత్యక్షంగా సరే పరోక్షంగా సరే ప్రజల జీవితాల్లో మెరుగు తేగలరని మనసావాచా నమ్ముతున్నాం. పైనిచ్చిన 2 ఫోన్ నంబర్ల ద్వారా బ్రహ్మశ్రీ డాక్టర్ రాపూరి సుబ్రహ్మణ్యం నాయుడు స్వామి గారిని సంప్రదించి మీ జీవితాన్ని మెరుగుపరచుకోండి, మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి.